అసలే వేసవికాలం, అటుపై మంచినీటి దాహార్తి తమ డివిజన్ను వేధిస్తుందంటూ కూడా రజ్వీ చమన్కు సంబంధించిన డివిజన్ వాసులంతా కూడా కరీంనగర్ కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్కు ఒక ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు? అంటే ముఖ్యంగా ఇటీవల అంటే గతంలో గ్రామీణ పరిధిలో ఉన్న మీ డివిజన్ కాస్త ఇప్పుడు కార్పొరేషన్లో విలీనమయ్యింది. విలీనమైన తర్వాత మీకు ఎట్లాంటి సమస్య ఉత్పన్నమవుతుంది? ఇప్పుడు మేము మొన్నటి వరకు గ్రామస్తులం, బొమ్మకాల్ గ్రామంలో గల రజ్వీ చమన్ మరియు సిరిజన్ కాలనీ ప్రాంతవాసులం మనం. ఇప్పుడు విలీనం అయిన తర్వాత మన సమస్య ఏంటంటే గత కొన్నేళ్లుగా మనం ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీరు తాగునీటి కోసం మనం అల్లాడుతున్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్నప్పుడు మనకు రజ్వీ చమన్లో చిన్న పైప్లైన్ల ద్వారా మంచినీటి సరఫరా జరగడం వల్ల పూర్తి స్థాయిలో కొన్ని ఇళ్లకు మాత్రమే తాగునీరు రావడం జరుగుతుంది. దాని తర్వాత సిటిజన్ కాలనీ తీసుకున్నా కూడా అలానే ఉన్నది. సిటిజన్ కాలనీలో మరియు వెనుక రజ్వీ చమన్ రజ్వీ చమన్ కాలనీ సర్వే నెంబర్ 40 ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు కనీసము భూగర్భ జలాలు అడ్డడిగిపోయినాయి. ఆల్రెడీ అక్కడ బోనీలలో కూడా నీళ్లు లేవు. కనీసం మనం తాగుదామంటే నీళ్లు లేకపోవడం వలన మేము ఈరోజు కలెక్టర్ ప్రజావాణిలో వచ్చి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏంటంటే మిషన్ భగీరథకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంచినీళ్ళు రాక ఏదైతే సిటిజన్ కాలనీ ఉన్నదో రజ్వీ చమన్ ఉన్నదో వాళ్లకు పూర్తి స్థాయిలో నీళ్లు అందక కొద్దిపాటి నీళ్ళకే కొన్ని రావడం, అది కూడా దినం తప్ప దినం వస్తుంది. అంటే మనకు ఇప్పుడు వేసవి ఎండాకాలంలో గత కొన్ని ఏళ్లుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను మనం నగరపాలక సంస్థలో విలీనం అయిన తర్వాత కూడా ఎదుర్కొంటుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నగరపాలక సంస్థ తక్షణ కర్తవ్యం ఏంటంటే మాకు తాగునీటికి సమస్య ఏదైతే ఉన్నదో అది తొందరగా ఈ ఎండాకాలంలో పరిష్కరించాలని, అక్కడ ఏదైతే చిన్న పైప్లైన్ ఉన్నదో దానికి పెద్ద పైప్లైన్లు వేసి పూర్తి స్థాయిలో రజ్వీ చమన్ న్యూ అండ్ ఓల్డ్ అండ్ మరియు సిటిజన్ కాలనీ సర్వే నెంబర్ 40 మరియు ఎక్కడైతే మన మొత్తం డివిజన్లో ఏదైతే విలీనమైందో అక్కడ ఏదైతే తాగునీటి సమస్య ఉన్నదో అది పరిష్కరించాలని మనం కలెక్టర్ ప్రజావాణిలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. దీని తర్వాత తగు చర్యలు తీసుకోవాలని మనం సిటిజన్ ప్రాంతవాసులం మరియు రజ్వీ చమన్ ప్రాంతవాసులం అందరం కలిసి ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా మీ ప్రాంతానికి సంబంధించి బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అంటే శివారు కాలనీ అవడం వల్ల కూడా ఆ ప్రాంతంలో ప్రధానంగా ఈ నీటి సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. అంటే వాళ్ళు ఆ నీటిని ఏదైతే బయట నుంచి నీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే అధికారులు ఎట్లాంటి దిశగా ఆలోచించాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనం మొన్నటిదాకా గ్రామస్తులం కాబట్టి గ్రామంలో ఎక్కువ ఫండ్ గ్రామ పంచాయతీలు లేదు కాబట్టి వాళ్ళు స్పందించలేదు. అక్కడ కూడా వాళ్ళు అప్పట్లో ఫిర్యాదు చేయడం వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైనా కనీసం తక్షణ కర్తవ్యంగా మార్చలేని పరిస్థితులలో పూర్తి స్థాయిలో తొందరగా కాకుంటే కనీసం మనకు రోజువారీ ట్యాంకర్లు మంచినీటి ట్యాంకర్ల ద్వారా అయినా కూడా మనకు సరఫరా చేస్తే ఏదైతే మనం ఎక్కువ శాతం బడు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు మన కాలనీలో కాబట్టి మళ్ళీ ఈ రజ్వీ చమన్ మరియు సిటిజన్ కాలనీ అతిపెద్ద కాలనీలు, ఈ కాలనీలకు సంబంధించి ఎక్కువ ట్యాక్స్ అనేది నగరపాలక సంస్థకు వస్తుంది. ఇప్పుడు అందులో అనుమానం లేదు. ఎందుకంటే కొత్త బిల్డింగ్లు అయ్యేవి, కొత్త కన్స్ట్రక్షన్స్ అయ్యేవి మరియు పన్నుల పరంగా కూడా మన సిటిజన్ కాలనీ రజ్వీ చమన్ కాలనీల పన్నులు చాలా వస్తున్నాయి. కాబట్టి మనకు ఆ పన్నుల ద్వారా ఏదైతే ఉన్నదో ఆ సేవలు పొందే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతవాసులుగా మనకు కనీసం రోజైనా ట్యాంకర్ల ద్వారా అయినా కూడా తాగునీరు ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మాకు తాగునీటి సమస్య తీర్చాలని మా సిటిజన్ కాలనీ మరియు రజ్వీ చమన్ ప్రాంతవాసులు కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి పన్నులు మేము ఏదైతే చెల్లిస్తున్నప్పటికీ కూడా తమకు కనీస సౌకర్యాలు మాత్రం కరువవుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచినీటి ట్యాంకర్ల ద్వారానైనా తమకు మంచినీటిని అందించాలంటూ కూడా కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.